కొత్తగా యాంటీ ముస్లిం హేట్రెడ్ అనేది డెవలప్ చేస్తున్నారు. అది వద్దు. యాంటీ పాకిస్తాన్, ఎస్, పాకిస్తాన్ వాళ్ళు మనం అంటే పడదు, మనం పాకిస్తాన్ని టాలరేట్ చేసే సమస్య లేదు. వాళ్ళు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు, ఎందుకంటే చిన్న దేశం కాబట్టి. ఎప్పుడు బలమైన వాడు ఎదురుకుండా వచ్చి పోరాడతాడు. బలహీనలో అనుకోండి, మనం పోతూ వెనక నుంచి రాయిచ్చు కొట్టడం, ఎవడో తెలియకుండా చీకట్లో వచ్చి దెబ్బకాయ కొట్టి పారిపోవడం, ఇవన్నీ చిన్న లెవెల్లో ఏంటంటే దాని అర్థం వాడు ఎదురు పడితే అవతల చంపేస్తాడేమో అని భయం. సేమ్ పాకిస్తాన్ అంతే. వాళ్ళు మొన్న చేసిన టెర్రరిస్ట్ యాక్టివిటీ అన్నది ప్రపంచం అంతా ఖండిస్తోంది. ముఖ్యంగా ముస్లిం దేశాలు ఖండిస్తున్నాయి, ముస్లిం దేశాలన్నీ ఖండిస్తున్నాయి. ఇంకో విషయం మీకు తెలియదు ఏంటంటే, ఇండియాలో ఒక్కచోట హిందూ మతం ఉందనుకోకండి. ఇండోనేషియా అనేటువంటి దేశం ఒకసారి చూడండి. ఇండోనేషియా అనేటువంటి దేశం పూర్వం మన వాళ్ళే ఉండేవారేమో, పూర్తిగా ఇస్లామిక్ దేశం అయిపోయింది. ఇండోనేషియాలో ఉన్నంతమంది ముస్లిమ్స్ ప్రపంచంలో ఏ దేశంలోనూ లేరు. ప్రపంచం మొత్తం మీద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ముస్లిమ్స్ ఉన్న దేశం ఇండోనేషియా. వాళ్ళ ప్రధాని, ప్రెసిడెంట్ అందరూ ఎప్పుడు ముస్లిమ్సే ఉంటారు. మన మూడు సింహాల్లాగా వాళ్ళ సింబల్ ఏంటో తెలుసండి? మన మూడు సింహాలు ఎలాగో వాళ్ళ సింబలు గరుడ. గరుడ అంటే శ్రీ మహావిష్ణువు వాహనం. దాని గరుడ కూడా వేరే పేరు కాదు, గరుడే దాని పేరు. వాళ్ళ కరెన్సీ నోట్ల మీద వినాయకుడి బొమ్మ ఉంటుంది. దేవుడి కింద చూస్తారు వాళ్ళు. ఇస్లాం తీసుకున్నారు. వాళ్ళు చేయడం నమాజ్ చేస్తారు, మసీదుకి వెళ్తారు. వాళ్ళ పాత పోగొట్టుకోలే. అక్కడ రామాయణం, భారతం, థాయిలాండ్లో ఇక్కడ ఎవరన్నా బ్యాంకాక్ వెళ్ళిన వాళ్ళు ఉంటే బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో దగ్గరనే మనకు కనిపించేది. మనకి ఇండియాలో ఎక్కడ కనిపించదు. పెద్ద ఈ బిల్డింగ్ అంత విగ్రహం, ఈ బిల్డింగ్ అంత ఉంటుంది విగ్రహం, పెద్ద విగ్రహం. ఇటేపు ఒక 30 మంది, అటేపు 30 మంది. ఏంట్రా అని అలా చూస్తే నాకు గుర్తొచ్చింది క్షీరసాగర మదనం. మధ్యలో ఏమో శ్రీ మహావిష్ణువు ఉంటాడు, పెద్ద సర్పం, ఇటు రాక్షసులు కూరలు ఏవో పెట్టారు, ఇటేమో కిరీటాలు పెట్టి దేవతలు లాగుతూ ఉంటారు. క్షీరసాగర మదనానికి థాయిలాండ్కి ఏంటంటే సంబంధం? అది కట్టింది ఎప్పుడు? ఈ మధ్యనే, కొత్తది. వాళ్ళది కూడా ఇతిహాసం మనదే, వాళ్ళ పురాణాలు మనమే. మనది ఓల్డెస్ట్ సనాతన ధర్మం. అంటే ఎప్పుడు పుట్టిందో తెలియని ధర్మం. సనాతనం అంటే ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఎవరు చెప్పారో తెలియదు. అది సనాతనం. మిగతా ధర్మాలన్నీ సంవత్సరాలు గడిచి పురాతన ధర్మాలు అయ్యాయి, కానీ సనాతన ధర్మం మనది ఒకటే. ఎందుకు దీన్ని పొల్యూట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయో నాకైతే అర్థం కాలేదు. ఈ ప్రపంచం అంతా అంగీకరించే టైంలో ఇవాళ ప్రపంచం అంతా అంగీకరిస్తోంది. మీకు ఎప్పటి నుంచి మనల్ని ఫాలో అవుతూ వస్తున్నారు ఒకసారి చూడండి. హిరోషిమా నాగసాకి మీద బాంబు వేసాడు. ఆ బాంబు వేసిన వాడికి అసలు ఇక్కడ ఇండియా అనే దేశం కూడా ఇప్పుడు ఎక్కడ ఉందో వాడికి తెలియని పరిస్థితి. ఇండియా అనే అక్కడ ఉంటుంది. ఇప్పుడు మన ఆఫ్రికాలో దేశాలు మనకు ఎలా తెలీదో అలాంటిది. సాఫ్ట్వేర్ రాకముందు ఇండియా ఉంది అక్కడ అని. అలాంటిది వాడిని నీకేమనిపించిందా అని అడిగితే మీడియాతో ఏం చెప్పాడు తెలుసండి? నాదే ఉందండి అని భగవద్గీతలో శ్లోకం చదివాడు. భగవద్గీతలో శ్లోకం చదివి మొత్తం చంపేసేవాడు, పేల్చేసేవాడు, పేలగొట్టేసేవాడు, విధ్వంసం చేసేవాడు అన్నీ కూడా భగవంతుడే. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇదేంటో ఏదో బాగా చెప్తున్నట్టు మేము అడుగుతుంటే, ఇది ఇప్పుడుది కాదు, ఓల్డెస్ట్ ఇండియాలో చదివే భగవద్గీతలో శ్లోకం ఇది. మీరు ఒకసారి కొట్టండి నెట్లో. ఇవన్నీ అంత దీన్ని మిగతా మతాల్లాగే మంది ఒక మతం. వాడు చర్చికి వెళ్తాడు, వీడు మసీదుకి వెళ్తాడు. మన పిల్లల్ని కూడా తీసుకెళ్ళి గుడి అలవాటు చేయండి. మనకి ఎవడ అలవాటు చేసేటండి? మనమే హిందువుల నుంచి అందరూ జాయిన్ అయిపోతారా? ఏదో కారణం ఉంటే. ఇప్పుడు నాకు తెలిసి నా 70 ఏళ్ళ జీవితంలో ముస్లిం అయిన వాడు క్లాషెస్ క్లే అన్నవాడు ఎవరు? మొహమ్మద్ అలీ అని బాక్సరు. ఇక్కడ మనకి రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్. ఇంకెవడు చెప్పండి, నాకు తెలియదు. ఎప్పుడయ్యారో ముస్లింలలోకి. క్రిస్టియన్స్ చాలామంది కన్వర్ట్ అవుతారు. కారణాలు ఉన్నాయి దానికి. నమ్మారు వాళ్ళు. నమ్మడానికి బ్యాన్ లేదు మనకి. హిందూ మతంలో బ్యాన్ ఏం లేదు, నువ్వు నమ్మకూడదు వేరే మతాన్ని. నమ్మారు. అక్కడికి వెళ్ళానండి, ఆవేళ చర్చి దగ్గరికి వెళ్ళి దేవుడా ఏంటిదంటే అప్పుడు దాకా మనసులో ఉన్న బాధ అంతా పోయిందండి. చర్చికి వెళ్తున్నాను, ఏంటి తప్పేంటి అంటాడు. అంటే బాప్టైజ్ ఎవరు ఏమవరు? క్రిస్టియన్స్ అంటాను, నేను క్రిస్టియన్ అండి ఏంటి